దేవుని యొక్క సృష్టిలో 5వ సృష్టి ఏది వింతజీవి. మనకు మొదట భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు, కేచరాలు, తర్వాత వింతజీవి 5వ రకం అనేటటువంటిది మాత్రం యథార్థం. అది మా తోడలుడి గారు అయినందుకు నేను విచారిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. ఈ సభ్యత పుస్తకాల మీద ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసివేస్తే మహానాడు గొడవ చేసి ఆయన ఫోటో పెట్టమని కార్యకర్తలు తిరగబడితే మళ్ళీ బొమ్మ తీసుకొచ్చినటువంటిది మీరంతా చూశారు. నేను ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారికి పబ్లిక్ గా ఎక్కడా కూడా పూలదండ వేయను, నమస్కారం పెట్టి 2 మాటలు గొప్పగా చెప్పలేను. నేను చేసినటువంటిది నాకు తెలుసు, దానిలో పాలు పంచుకునే దురదృష్టం నాకు కలిగింది. కానీ రోజు ఇంతకుముందు చెప్పానే విగ్రహం పెట్టే అవకాశం ఉన్నా కూడా లేకుండా పుస్తకాల మీద పేరు, పుస్తకాల మీద ఆయన బొమ్మ లేకుండా చేసినటువంటి వ్యక్తులు రోజు దండేస్తారు, పాదాబంధనం చేస్తారు. ఇక ఏది ఆ మాటలు మనం చెప్పలేము. నా చేత మరీ ఎక్కువ తెప్పించదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అదృష్టం ఉంటే వారికి మళ్ళీ ఇస్తాడు, లేదంటే ఏ విధంగా భగవంతుడు నిర్ణయిస్తాడో వేచు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must